నిన్న చంద్రబాబు గారు కలెక్టర్లతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే చంద్రబాబు గారు నిన్న కొన్ని సూచనలు సలహాలు చేస్తూనే పని చేయని వారికి ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ కలెక్టర్ల సమావేశం పెట్టడం అంటే నాకు ఒక పరీక్షలాగా ఉంది. ఎందుకనంటే ఈ సమావేశం పెట్టడానికంటే ముందే నేను అందరి రిపోర్ట్లు తెప్పించుకుని చదివి ఆ తరువాత నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే వాస్తవానికి ప్రతిరోజు నేను నివేదికలు తెప్పించుకుంటున్నా. ఏ జిల్లాలో ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నాడు, ఏ జిల్లాలో ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నాడు, ఏ శాఖలో లోపల ఏం జరుగుతుందనే నివేదికలు ప్రతిరోజు నా టేబుల్ మీదకు వస్తూనే ఉన్నాయి. నేను చదువుతూనే ఉన్నాను. చదివిన తరువాతే నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఏదైనా ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడాను అంటే ఆ విషయం గురించి నేను అన్నీ తెలుసుకున్న తర్వాతే మీతో మాట్లాడుతున్నానని అర్థం. పని చేసేవారు ఎవరైనా సరే రేటింగ్లో టాప్లో ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ నాదేముందులే, చేస్తే చేస్తా, లేకపోతే లేదు, చేయకపోతే నన్నేం చేస్తారు అనే దృక్పథంతో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు నష్టపోతారు. ఇది కలెక్టర్లకే కాదు, మంత్రులకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా సరే చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి. ప్రతి వ్యక్తి ప్రజల వద్దకు వెళ్ళాలి. అర్జీలను 100% పూర్తి చేయాలి. ఇందులో ఎటువంటి రహస్యం లేదు, ఎటువంటి దాపరికం లేదు, ఎటువంటి ఎగ్జంప్షన్ కూడా లేదు. ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా కొన్ని జిల్లాల కలెక్టర్లు వినూత్న ఆలోచనలు చేశారు. అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను ఎదుర్కోవడం కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను, ప్రణాళికలను రూపొందించుకున్నారు. అవి నిన్న చంద్రబాబు గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో వారిని అభినందించడంతో పాటు ఆ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే పని చేసే వారిని ప్రోత్సహిస్తూనే పని చేయని వారిని మాత్రం హెచ్చరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఈ మీటింగ్ అనేది మీ ప్రోగ్రెస్కు నివేదిక. అదేవిధంగా రెవెన్యూ సమస్యలకు కూడా డెడ్ లైన్ పెట్టారు. సో ఆ డెడ్ లైన్ లోపు పూర్తి చేయాలి. అది మంత్రి సమర్థతకు పరీక్ష అని చెప్పి ఆ రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. ఆ శాఖ పనితీరు, ఆ మంత్రి పనితీరుకు అది ఒక నిదర్శనంగా మారుతుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రగతి గురించి దిశానిర్దేశం చేస్తూనే, భవిష్యత్తులో లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేస్తూనే ప్రతి ఒక్కరూ మనం అనే భావనతో ముందుకెళ్ళాలి. నేను అనే భావనను వీడండి, మనం అనే భావనతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. సో ఈ కలెక్టర్ల సమావేశంలో నిన్న చంద్రబాబు గారు ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. పనితీరే మీ ప్రోగ్రెస్ కార్డు, 3 నెలల సమీక్షలే మీకు త్రైమాసిక పరీక్షలు, జిల్లా వృద్ధి రేటు 15% దాటకపోతే మీరు సరిగ్గా పని చేయనట్లే లెక్క. అమరావతికి వచ్చి పనులు చేయించుకోవాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం. అంటే ఏదైనా ఒక విషయం మీద మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే మీరే స్వయంగా సెక్రటరేట్కి వచ్చి కూర్చుని మీకు కావాల్సిన పనిని చేయించుకుని వెళ్ళాలి తప్ప నేనేదో రిపోర్ట్ ఇచ్చేసాను, సెక్రటరేట్లో అప్రూవల్ అవ్వలేదు, రాష్ట్ర గవర్నమెంట్ దాని మీద అప్రూవల్ ఇవ్వలేదు అనే ధోరణి వీడాలి. మీరు వచ్చి దగ్గరుండి కూర్చుని కావాలంటే చేయించుకుని వెళ్ళాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. వచ్చే మార్చి నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలి. అంటే దాదాపుగా 10 నెలలు 11 నెలల గడువు అయితే చంద్రబాబు గారు ఇచ్చారు. అది మంత్రి సమర్థతకు ఒక పరీక్ష అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి ప్రణాళికలు అనుసరిస్తారనేది చూడాలి. బట్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మార్చి నాటికైతే పూర్తి చేయాలని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో జిల్లాల వారీగా 15% పైగా వృద్ధి సాధిస్తే బాగా చేసినట్లు, అంతకన్నా తగ్గితే మీ పనితీరు సరిగా రేనట్లే లెక్కని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సంతృప్తే కలెక్టర్ల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదన్నారు. 3 నెలలకు ఒకసారి నిర్వహించే సదస్సులు కలెక్టర్లకు త్రైమాసిక పరీక్షలు వంటివని, ఎవరి రేటింగ్ ఏంటో వచ్చేస్తుంది, మంత్రులకు కూడా ఇదే వర్తిస్తుందని తేల్చి చెప్పారు. శాఖల వారీగా కార్యదర్శులకు నెలకు 3 రోజులు, శాఖాధిపతులు 6, కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. కార్యాలయంలో కూర్చుని సంతకాలు పెట్టి లెక్కలు చూపిస్తే కుదరదని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ కలెక్టర్ల అమరావతి
అమరావతికి వచ్చి జిల్లాకు అవసరమైన పనులు చేయించుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలన్నీ 2027 మార్చి నాటికి పరిష్కారం కావాలని, రెవెన్యూ మంత్రి సమర్థత ఏమిటనేది అప్పుడే తెలుస్తుందని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వంలో అవసరం లేకున్న భూముల్ని 22A నిషేధిత జాబితాలో పెట్టడంతో భూ యజమానులు రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, సాంకేతికతను ఉపయోగించి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కూడా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అన్ని గమనిస్తున్నా, ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెడుతున్నా సీఎం. వారంలో 2 గంటలు మీకోసం, పార్టీ కోసం. ఈ భేటీలు మీకు ఒక పరీక్ష. దీనిలో రేటింగ్స్ ఉంటాయి. బాగా పనిచేస్తే టాప్ లో ఉంటారు, ప్రతికూల ఆలోచనలు చేస్తే నష్టపోతారు. ఇది మంత్రులకు కూడా వర్తిస్తుంది. ప్రజా సంతృప్తే మీ పనితీరుకి కొలబద్ద, మేము కాదు మనం అనే భావనతో ముందుకు వెళ్ళాలి. అందరూ ప్రజల వద్దకు వెళ్లాల్సిందే. అర్జీలను 100% పరిష్కరించాల్సిందే. భూ సమస్యల పరిష్కారానికి మార్చి డెడ్ లైన్. ప్రతి వారం కొత్త కంపెనీ, ప్రతిరోజు శంకుస్థాపనలతో పండగ వాతావరణం. పెట్టుబడుల సాధనలో జిల్లాలు కూడా పోటీ పడాలి, జిల్లా కలెక్టర్లు కూడా పోటీ పడాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కలెక్టర్ ఎట్లా ఉన్నాడు, ఏ జిల్లా ఎలా ఉంది, ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఏ శాఖలో ఏం జరుగుతుందనే రిపోర్ట్లు తెప్పించుకుని ప్రతి వారం 2 గంటలు చదువుతున్నా. ఆ తరువాతే నేను మీతో మాట్లాడుతున్నా. కలెక్టర్ల సమావేశం అనేది మీకు 3 నెలలకు ఒకసారి నిర్వహించే పరీక్ష లాంటిది. మీకు ఖచ్చితంగా రేటింగ్స్ వస్తాయి. బాగా పనిచేసిన వారు మరింత ముందుకెళ్ళి టాప్లో నిలుస్తారు. నేను పని చేయకపోతే ఏమవుతుందని ప్రతికూల ఆలోచనలు చేసేవారు నష్టపోతుంది. ఇది కలెక్టర్లకు మాత్రమే కాదు, మంత్రులకు కూడా వర్తిస్తుందని చంద్రబాబు గారు ఒక రకంగా అటు అధికారులతో పాటు ఇటు నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే ప్రజా సంతృప్తే కొలమానంగా పనిచేయాలి. ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు అనే దాన్ని బట్టి అక్కడ నాయకులు, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టే తదుపరి తీసుకునే చర్యలు కూడా ఉంటాయని చంద్రబాబు గారు చెప్పారు. మీరు నష్టపోతారు అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఇంకా మీకు అవకాశాలు సన్నగిలుతాయి. చంద్రబాబు గారికి కావాల్సింది సమర్థవంతంగా పనిచేసే అధికారులు, నాయకులు కావాలి ఆయనకి. ఒకవేళ నిజంగానే పని చేయలేని వాళ్ళు ఉంటే ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని ఈజీగా రిక్రూట్ చేస్తారు. ఒక కలెక్టర్ని మార్చడం ఎంత పని, అలాగే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మినిస్టర్ని కానీ మార్చడం కూడా పెద్ద పని కాదు. కాకపోతే వచ్చే ఎన్నికల వరకు ఆగాలి. సో ఇలాగా అంటే ఒక రకంగా వార్న్ చేశారు. అటు నాయకులను ఇటు అధికారులను ఇద్దరిని కూడా చంద్రబాబు గారు వార్న్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా నేను ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాను. ఏ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రతిదీ గమనిస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు సమిష్టిగా పనిచేయాలని, ప్రజల సంతృప్తి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో 7వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా చెప్పారు. వారంలో 2.5 గంటల పాటు రియల్ టైం డేటా మొత్తం కూడా దగ్గర పెట్టుకుని ఆ కలెక్టర్ల పనితీరు, శాఖాధిపతుల పనితీరు, మంత్రుల పనితీరును నేను పరిశీలిస్తున్నాను. ఏ శాఖలో ఏం జరుగుతుందనేది నేను ఆరా తీస్తూనే ఉన్నాను, రిపోర్టులు తెప్పించుకుంటూనే ఉన్నాను. అలా రిపోర్టులు చూసిన తరువాతే నేను మీతో మాట్లాడుతున్నానని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ముఖ్యంగా దీన్ని బట్టి ఒకటి అర్థమైంది. ఈ 3 నెలలకు ఒకసారి జరిగే సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారు అందరి పనితీరుకు కొలమానాలను ఇస్తున్నారు, రేటింగ్స్ ఇస్తున్నారు. సో దాన్ని బట్టి మరికొంతమంది ఒకవేళ డౌన్లో ఎవరైనా ఉండుంటే నెక్స్ట్ సమావేశం నాటికి టాప్లోకి రావాల్సి ఉంటుంది. అలాగే టాప్లో ఉన్న వాళ్ళు ఆ ప్లేసును నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధానం మంత్రులకు కూడా వర్తిస్తుంది. ఏ శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటే మీరు పొరపడినట్టే. ప్రతి శాఖలోనూ ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉన్నాను అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్న కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశంతో పాటు అలసత్వం వహించే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు మూల్యం చెల్లించుకుంటారనే ఒక హెచ్చరికనైతే చంద్రబాబు గారు జారీ చేశారు. మరి ఇక నుంచైనా ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, రాష్ట్రంలో ప్రధాన వైసీపీ హయాంలో వచ్చినటువంటి ప్రధాన ఇబ్బందుల్లో రెవెన్యూ ఇబ్బందులు ఒకటి. విచ్చలవిడిగా 22Aలో అనేక భూముల్ని పెట్టేయడం జరిగింది. సో పాపం ఇప్పుడు దాన్ని 22A నుంచి బయట పడేయించుకోవడం కోసం చంద్రబాబు గారు చెప్పిన మాట వాస్తవం. కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా ప్రజలు తిరుగుతున్నారు కొన్ని చోట్ల, కానీ పనులు మాత్రం అవటం లేదు. ఎందుకు అవటం లేదనేది తెలియదు. నిజంగానే వాళ్ళు అర్హులు కాదా, లేదా నాయకులు జోక్యం ఏదైనా ఉండి ఆలస్యం అవుతుందా, లేదా అధికారుల జోక్యం ఏదైనా ఉండి ఆలస్యం అవుతుందా, కావాలని ఆలస్యం చేస్తున్నారా, నిజంగానే ప్రాసెస్ గవర్నమెంట్ స్లోగా ఉందా, సో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో ఈ చంద్రబాబు గారు నేను చెప్పిన మాట కూడా అదే. సో ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు కీలకంగా ఉన్నాయనేది కూడా వాస్తవం. దీనికి వచ్చే మార్చి వరకు డెడ్ లైన్ పెట్టడంతో పాటు దాన్ని మంత్రి పనితీరుకి కొలమానంగా కూడా ఒక టార్గెట్ ఇచ్చారు. అంటే
మంత్రి కూడా ఖచ్చితంగా పని చేయాల్సిన పరిస్థితిని చంద్రబాబు గారు కల్పించారు. వచ్చే మార్చి నాటికి రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రి సమర్థవంతంగా పని చేయలేదని ఒక అర్థం అయితే వస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు దిశానిర్దేశం తర్వాత మార్పులు అయితే కనిపించే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర శాఖ అధికారులు కావచ్చు, ఈ సమస్యల మీద ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి.